ఐబొమ్మ రవి కేసులో మూడో రోజు విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఐబొమ్మ రవి బ్యాంకు అకౌంట్స్ వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సిఐడి రంగప్రవేశం చేసింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు లాభం పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ రవి కేసులో మూడో రోజు విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్. ఎస్ గీతిక, ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్ నిర్వహణకు సంబంధించి అయితే మూవీ పైరసీకి సంబంధించి అయితే మూడో రోజు విచారణ కొనసాగుతుంది. గత 2 రోజులుగా జరిగిన విచారణలో భాగంగా పలు కీలక అంశాలను అయితే పోలీసులు రాబట్టారు. మొదటి రోజు విచారణలో భాగంగా అతని యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అదేవిధంగా కరెన్సీకి సంబంధించి ఎటువైపు నుంచి డబ్బులు వస్తున్నాయనే కోణంలో విచారణ చేశారు. మొత్తంగా మొదటి రోజు కూడా అతని యొక్క డబ్బులు విదేశీ నుంచి వస్తున్న ఖాతాల నుంచి కూడా 3.5 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు. మొత్తంగా దాదాపు 100 కోట్లు సంపాదించాడనే ఆరోపణలు కూడా రావడంతో వాటన్నిటి గుర్తించే విధంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించి మొత్తం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అయితే గుర్తించారు. ఇక రెండో రోజు విచారణ సమయంలో మాత్రం ఆయన మూవీలు ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నాడనే కోణంలో కూడా విచారణ చేశారు. మొత్తం మూవీలకు సంబంధించి ఏదైతే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లకు సంబంధించి దాదాపు 17 వెబ్సైట్ల నుంచి కూడా మూవీలను అయితే పైరసీ చేస్తున్నాడు. మొత్తం దాదాపు 21,000 మూవీలు పైరసీ చేసినట్లు గుర్తించారు. ఈ మూవీలకు సంబంధించి ఆ మూవీలను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే కోణంలో కూడా విచారణ చేశారు. ముఖ్యంగా తమిళ, హిందీ పలు వెబ్సైట్లకు సంబంధించి అదేవిధంగా మూవీ రూల్స్ ఈ 3 వెబ్సైట్ల ద్వారా కూడా మూవీలన్నింటినీ కూడా కొనుగోలు చేశాడు. ఆ మూవీలను కొనుగోలు చేయడంలో ఏదైతే ఐబొమ్మ బప్పం ఈ 2 వెబ్సైట్లకు సంబంధించి ఉన్నటువంటి దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్ల ద్వారా అయితే ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ఏవైతే 1xBet, 1win అదేవిధంగా పలు బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ కూడా ఈ ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల ద్వారా ప్రమోట్ చేసినట్లు కూడా గుర్తించారు. అయితే ఆ వెబ్సైట్లను ప్రమోట్ చేసేందుకు గాను బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నట్లు కూడా గుర్తించారు. ఆ డబ్బుతోనే ఈ తమిళ రాకర్స్ కావచ్చు, అదేవిధంగా హిందీ మూవీ రూల్స్ ఈ 3 వెబ్సైట్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున మూవీలను కొనుగోలు చేసి ఈ ఐబొమ్మ బప్పంల ద్వారా ఆ మూవీలన్నింటినీ కూడా పైరసీ చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా ఈ ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయింది. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు భావించిన నేపథ్యంలో ఈడీ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ఐబొమ్మ రవి కేసులో కూడా ఈడీ ఎంటర్ అయింది. దీనికి సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్ సిపి సజ్జనార్కు మొత్తం వివరాలు సమర్పించాలని కూడా లేఖ రాశారు. ఆ లేఖలో కూడా మొత్తం ఈ ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ రోజు మూడో రోజు విచారణలో భాగంగా మొత్తం ఏదైతే బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించి ఎవరు నిన్ను అప్రోచ్ అయ్యారు అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశానని ఒప్పుకున్నప్పటికీ కూడా నిర్వాహకుల పేర్లు మాత్రం చెప్పడం లేదనేది తెలుస్తుంది. ఈ రోజు మూడో రోజు కూడా పలు కీలక అంశాలు రాబట్టి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు వాళ్ళు బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తానని బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తున్నానని ఒప్పుకున్న నేపథ్యంలో ఈ సిఐడి కూడా ఎంటర్ అయింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సిఐడి బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న వారందరినీ కూడా పిలిచి విచారణ చేస్తుంది. దాదాపు 29 మంది పైన కేసులు నమోదు చేసి వారిని ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు సంబంధించి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడంలో భాగంగా వారిని పిలిచి విచారణ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఐబొమ్మ రవికి సంబంధించి కూడా ఆయన కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా సిఐడికి సంబంధించిన అధికారులంతా కూడా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే లేఖ రాశారు. మొత్తం ఈ ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి అన్ని మొత్తం వివరాలన్నింటి కూడా సేకరించారు. మొత్తంగా చూసుకుంటే ఈ కేసు మాత్రం ఒకవైపు పోలీసుల కస్టడీలో విచారణ కొనసాగుతుంది. మరో ఈ రోజు పూర్తయితే 3 రోజుల పాటు విచారణ పూర్తవుతుంది. మరో 2 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఒకవైపు ఈడీ కూడా ఎంటర్ అయింది, అదేవిధంగా సిఐడి కూడా ఎంటర్ అయింది. మొత్తంగా ఈ కేసు చూసుకుంటే మాత్రం 3 డిపార్ట్మెంట్లలో కూడా విచారణ అయితే కొనసాగనుంది. ఎటువైపు తిరుగుతుందో అనే ఆసక్తి మాత్రం అయితే నెలకొంది. మొత్తంగా ఒకవైపు కూడా నెటిజన్లంతా కూడా సోషల్ మీడియాలో భాగంగా అయితే ఐబొమ్మ రవి కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చాలా రీల్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనిపైన అతనికి మద్దతుగా అయితే పనిచేస్తున్నారు. మొత్తంగా ఈ రోజు మాత్రం 2 రోజుల పాటు చాలా కీలక అంశాలను అయితే రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించి కూడా మొత్తం వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే మొత్తంగా అతను 2019 నుంచి ఐబొమ్మ బప్పం వెబ్సైట్లు 2 కూడా రన్ అవుతున్నాయి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత డబ్బులు సంపాదించాలనే కోణంలో కూడా విచారణ చేస్తారు. మొత్తం దాదాపు 100 కోట్ల రూపాయలు అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా కూడా తీసుకున్నాడని కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఐబొమ్మ రవి ఇప్పటి వరకు తన బ్యాంకు ఖాతాలన్నింటి కూడా వివరాలు ఇవ్వాలని కూడా ఏవైతే బ్యాంకులన్నిటికీ కూడా లేఖలు రాసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం దాదాపు 2019 నుంచి 21,000 మూవీలు కూడా ఇతను పైరసీ చేసినట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి మరింత
మరీ 3 రోజుల పాటు విచారణ చేసే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా సిఐడి కూడా ఎంటర్ అయిన నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అనే ఆసక్తి కూడా నెలకొంది. ఒకవైపు సెలబ్రిటీలు దాదాపు 29 మంది సెలబ్రిటీలు యూట్యూబర్లు వాళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేస్తుంది. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలకు విచారణ ముగిసింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా. మరి ఒకవేళ ఈ ఐబొమ్మ రవి ప్రమోషన్ చేసిన బెట్టింగ్ యాప్